జీవము కలిగినటువంటి సత్యము, జీవములో జీవము ఉన్నది. అందుకనే అంటాడు నేనే జీవమును. అంటే ఆ జీవములో సత్యమేమో చేస్తే చాలా మంది అంటారు, కానీ ఆ సత్యం వేరే, ఇది వేరు. యేసు క్రీస్తు వారు దేవుడు అని తెలుసుకోవడమే సత్యం. యేసు క్రీస్తు వారికి కాకుండా బయట ఉన్నటువంటి వస్తువులైనా, ఖరీదైన అయినా, మార్గమైనా, మరి ఆ మార్గము అమెరికా దేశానికి వెళ్ళవచ్చు, లేకపోతే నువ్వు చంద్రమండలానికి వెళ్ళవచ్చు, ఆ మార్గం ఏదైనా కావచ్చు, కానీ అవన్నీ వేస్ట్. యేసు క్రీస్తు వారు లేకుండా నువ్వు వేరే గ్రహానికి వెళ్ళి, లేకపోతే ఈ భూమి మీద నువ్వు ఎన్ని వందల కోట్లు సంపాదించిన మార్గంలో నువ్వు ఉన్నా అవన్నీ నిష్ప్రయోజనం అని చెప్పి లేక యేసును కలిగి ఉన్నటువంటి మార్గము మనుష్య కుమారుడు ఎత్తబడిన మార్గం అంట. అందుకనే మనుష్య కుమారుడు ఇంకా ఎత్తబడలేదు. ఆ రోజున యాకోబు దర్శనంలో ఆకాశం నుంచి భూమి మీద వరకు ఒక నిచ్చెన, దాని మీద కిందకి పైకి దేవదూతలు దిగుచు ఉన్నారు. ఇవ మనుష్య కుమారుడు ఎత్తబడినప్పుడు, మనుష్య కుమారుడు నీ హృదయంలో ఎత్తబడినప్పుడు, when you switch on imagination, oh my Jesus Christ, my Lord, అందుకని ఈ తోమానుడు నా దేవా నా ప్రభువా, అదొక అనుభవం. అంటే ఈ అనుమానము, సందేహాలు అనేటటువంటి వాటి నుండి ఎక్కడికి వెళ్ళింది? చివరికి సరెండర్ అయ్యే స్థితికి వెళ్ళిపోయింది. అనుమానం వ్యక్తం చేసేటటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటుందో తెలుసా? నా దేవా నా ప్రభువా అనే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఈ ప్రపంచంలో నాకేమవుతు. మళ్ళీ ఇదే తోమ యోహాను సువార్త 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం చదివి వినిపించండి. అందుకు దిగుమారబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు, ఎవరో హూ ఇస్ స్పీకింగ్ హియర్? తోమ, సందేహించే తోమ, డౌట్లు ఎక్కువగా వచ్చిన తోమ. యేసు ప్రభు వారు అందరినీ ఇష్టపడ్డారు, ఒక శిష్యుడనే లేదు. యేసు ప్రభువును అనుకున్నటువంటి శిష్యుడు ఓకే, కానీ యేసు ప్రభు వారు ప్రతి శిష్యుడిని కూడా ఆయన ప్రేమతో, ఈవెన్ ఇస్కరియోతు యూదాను కూడా ప్రేమించింది. కానీ ఆయన డబ్బు సంచి పట్టుకేది, ఆయన లోకంలో ఉంది, ఆయనలో అపవాది దూరి ఆయన లేఖనాలు నెరవేర్చడానికి దేవుడిని యేసు ప్రభు వారికి అప్పగించింది. కానీ మరి జనరల్ గా చూస్తే ప్రతి శిష్యుని కూడా ఒక అద్భుతమైనటువంటి బోధనల చేత ఇన్స్పైర్ చేసింది, మోటివేట్ చేసింది. ఈ తోమాకు ఉన్నటువంటి కరేజ్ చాలా గొప్పదట. ఏమంటుండు? ఇదిగో యేసు ప్రభు వారితో మనం వెళ్దాం, మనకి సరిపోతాడు. యేసు ప్రభు వారు నా దేవుడు అని చెప్పడానికే ఆ ఆఫీసులో కడ వైబ్రేషన్ స్టార్ట్స్ ఇన్ ద బాడీ. యూ నెవర్ టాక్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ ఆఫీస్. You never talk about Jesus Christ in your personal life. When you complete church, when it is completed, the next week you are going to come and worship. Worship kuda enti? యేసు క్రీస్తు వారి లేని వర్షిప్ అంటే సహజమైన మాటలతోటి, పదాలతోటి, మరి ఎక్కువగా బట్టి పట్టినటువంటి లాంగ్వేజ్ తోటి వచ్చేటటువంటి వర్షిప్. ఆ వర్షిప్ లో నీ పశ్చాత్తాపం యొక్క ఆనవాళ్ళు లేవు, నీ రక్షణలో ఉన్నటువంటి ఆనవాళ్ళు లేవు. నువ్వు ఏడ్చులో చూడు, ప్రభా నన్ను క్షమించు, నేను పాపినని, అది పోయింది, దట్ ఈస్ గాన్, ఎగిరిపోయింది. అది ఇప్పుడేమొచ్చింది దాని ప్లేస్లోకి? నేను 40 సంవత్సరాల క్రిస్టియన్, ఏంటనుకుంటున్నారు? నేను ఐఎమ్ హోల్డింగ్ రెస్పాన్సిబిలిటీస్, ఐ టెల్, ఐ కమాండ్, నేను చెప్పింది వినాలి. ఇది వచ్చింది ఈ ప్లేస్లోకి. పశ్చాత్తాపం పోయింది, ఏడుపు పోయింది. ఆ రోజు నువ్వు బతిలాను దేవుణ్ణి, ప్రభా నన్ను క్షమించు, ప్రభా నాకు రక్షణ. ఓ భయంకరమైన తుఫాన్ తోటి వచ్చి పడ్డావు, భయంకరమైనటువంటి ఊపిలో నుంచి వచ్చి ఒప్పుకున్నావు నీ పాపాలని. ఇప్పుడేం మాట్లాడుతున్నా తెలుసా? అందుకనే కదా సొలొమోను గారు పెద్ద మందిరం పెట్టి ప్రార్థన చేస్తున్నారు.
ఆయన దగ్గరికి ప్రే చేసి ఆశీర్వదించిన తర్వాత అది ఎక్కడి నుంచో ఏదో పట్టణం నుంచి పీపుల్ ఆర్ కమింగ్ టు సల్మాన్ టు లిజన్ ద విజ్డమ్ టు అప్రిషియేట్. సొలొమోను గారు పెద్ద జ్ఞాని, ఆయన దేవుని మాటలు చెప్తుండు, దేవుల్లో ఉన్నాడు, దేవుని యొక్క మాటలు మనకు స్వరం మనకు చెప్తుండు, ఈ జ్ఞానం ఎంత గొప్పది అని చెప్పి సొలొమోను గారి దగ్గరికి వచ్చి అందరూ వినేవాళ్ళంట. ఆయన యొక్క జ్ఞానము ఐశ్వర్యము గొప్పది. చివరికి ఆయన దేవతలను పూజించే స్థితిలోకి వెళ్ళిపోయాడు. దేవతలు, బయలు దేవతలు, అమౌర్య. మరి ఆ యొక్క మొదటి రాజుల గ్రంథం చూడండి, మొదటి రాజులు 11వ అధ్యాయము 7-8. మోయాబీల ఏమైన దేవతలకు, మిలేకున అమ్మోనీల ఏమైన